బోర్డర్లో కాల్పులు ఉద్రిక్తతపై భారత్ పాకిస్తాన్ దేశాల డీజీఎంఓ అధికారులు హాట్లైన్లో చర్చలు జరిపారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. హాట్లైన్ అంటే ఏంటనే చర్చ జరుగుతోంది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చల్ని జరిపేందుకు ఆ రెండు దేశాలకు సంబంధించిన అధికారులు నేరుగా మాట్లాడే సాధనమే హాట్లైన్. హాట్లైన్ అంటే అత్యవసర పరిస్థితుల్లో నేరుగా కమ్యూనికేషన్ కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక టెలిఫోన్ లేదా కమ్యూనికేషన్ లింక్. ఇది సాధారణ కాల్ మాదిరిగా కాకుండా సేఫ్గా, ఎలాంటి అంతరాయాలు లేకుండా ఆఫీసర్స్ నేరుగా మాట్లాడుకునేలా ఏర్పాటు చేస్తారు. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, రెండు దేశాల డీజీఎంఓలు హాట్లైన్ ద్వారా భేటీ అయ్యారు. ఏంటి అసలు ఈ హాట్లైన్ అంటే? పహల్గామ్ దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, అటు పాకిస్తాన్ దాడులు, ప్రతిదాడులు, ఇదంతా మనం వరుసగా చూస్తున్న అంశాలు. దాని తర్వాత కాల్పుల వివరణకు సంబంధించి కూడా పాకిస్తాన్ దాన్ని కాల్పుల వివరణకు సంబంధించిన నిబంధనలు కూడా అతిక్రమించిన సిచ్యువేషన్. సో దాని తర్వాత డీజీఎంఓలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ సంబంధించి హాట్లైన్ ద్వారా అటు పాకిస్తాన్ సంబంధించి డీజీఎంఓ, భారత్ సంబంధించిన డీజీఎంఓ చర్చించుకుంటారు అని చెప్పిన తర్వాత ఈరోజు చర్చలు కూడా ముగిశాయి. కానీ ఈ హాట్లైన్ అనే పేరు మాత్రము ప్రస్తుతము ఒక హాట్ టాపిక్ గానే మారింది. నిజంగా అసలు ఏంటి ఈ హాట్ లైన్ అనేది అందరిలో ఒక ప్రశ్నగా మారింది. ముందుగా ఇటు క్యూబన్ మిసైల్ క్రైసిస్ సందర్భంలో దీన్ని జూన్ 25వ తేదీ 1963లో దీన్ని ఫస్ట్ రెండు వర్గాలకు సంబంధించి, అంటే బోత్ సైడ్స్ బెటర్ కమ్యూనికేషన్ కోసం దీన్ని తొలిసారిగా వాడారు. దాని తర్వాత మెయిన్గా ఈ హాట్ లైన్ సంబంధించి రెగ్యులర్గా మనకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, లేకపోతే ఇతరేతర సాధనాలు ఉన్నాయి కమ్యూనికేట్ చేసుకోవడానికి. కానీ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ చేయడం కావచ్చు, లేకపోతే బెటర్ కమ్యూనికేషన్ కోసం ఎక్కువగా ఈ మిలిటరీకి సంబంధించిన అధికారులు ఈ హాట్ లైన్ అనే దాన్ని వాడుతుంటారు. సో సున్నితమైన విషయాలు కావచ్చు, లేకపోతే బార్డర్ సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో కూడా హాట్ లైన్ ద్వారా చర్చించారు. అంటే ఇటు జనరల్ మొబైల్ ఫోన్స్లో కావచ్చు, లేకపోతే వాకీ టాకీలు ఉన్నాయి, ఇతరేతర కమ్యూనికేషన్ చాలా వరకు పరికరాలు ఉన్నప్పటికీ కూడా హాట్ లైన్ అనేది పూర్తిగా కూడా ఒక హై ఫ్రీక్వెన్సీ శాటిలైట్ వ్యవస్థతో కూడా అనుసంధానమై ఉంటుంది. ఒకవేళ హాట్ లైన్లో చర్చించుకునే సందర్భంలో హాట్ లైన్కి అంతరాయం ఏర్పడితే ఇటు శాటిలైట్ కావచ్చు, హై ఫ్రీక్వెన్సీకి సంబంధించిన బ్యాకప్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి వెంటనే కూడా యాక్టివేట్ అవుతున్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఈ హాట్ లైన్ అనే దాన్ని సున్నితమైన అంశాలు కావచ్చు, లేకపోతే ఇరు దేశాలకు సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు కొంతమేరకు గోప్యంగా ఉంచుతారు కాబట్టి కొన్ని విషయాలు బయటికి చెప్పలేనివి ఉంటాయి, సున్నితమైన విషయాలు ఉంటాయి, చాలా వరకు చర్చించే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా బయటికి లీక్ కాకుండా ఉండాలి అంటే హాట్ లైన్ వ్యవస్థకే సాధ్యమవుతుంది. మొబైల్ ఫోన్లో చర్చిస్తే ఖచ్చితంగా దాన్ని రికార్డ్ చేయడం కావచ్చు, హ్యాక్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతరేతర చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ హాట్ లైన్ సంబంధించిన దాంట్లో ఎవరైతే అక్కడ ఉన్న కన్సర్న్ ఆఫీసర్, ఇక్కడ ఉన్న కన్సర్న్ ఆఫీసర్, వీరిద్దరూ మాత్రమే నేరుగా హాట్ లైన్ వ్యవస్థ ద్వారా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్కడ హ్యాక్ చేసేది కావచ్చు, రికార్డ్ చేసేది కావచ్చు, ఏది కూడా ఉండదు. దాంతోపాటు దీనికి మామూలు మొబైల్ ఫోన్ సంబంధించి ఇటు కీప్యాడ్ కావచ్చు, డయల్ సంబంధించిన వ్యవస్థ ఏది కూడా ఉండదు. ఈ హాట్ లైన్ అనేది పూర్తిగా ఒక హై ఫ్రీక్వెన్సీకి సంబంధించిన దాంతో మొత్తం కూడా నడుస్తుంది. కాబట్టి ఈ హాట్ లైన్ సంబంధించి ముందుగా ఈ ఇరు దేశాలకు సంబంధించి ఒకవేళ ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు మెయిన్గా భద్రతకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర అంశాలు మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది మూడో వ్యక్తికి తెలియకుండా ఉండేందుకు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి ఈ హాట్ లైన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. గతంలో కూడా ఈ హాట్ లైన్ని వాడిన సందర్భాలు కొన్ని దేశాలకు సంబంధించి ఇదే విధమైన డిస్ప్యూట్ రైజ్ అయినప్పుడు ఖచ్చితంగా అటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీకి సంబంధించిన వారు హాట్ లైన్ ద్వారానే వాళ్ళు చర్చించడం కావచ్చు, వాటిని పరిష్కరించడము, లేదా వాటికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావాలి అంటే ముందుగా ఈ హాట్ లైన్ ద్వారానే చర్చలు జరుపుతుంటారు. సో ప్రస్తుతం కూడా భారత్ పాకిస్తాన్ మధ్య డీజీఎంఓలు కూడా ఈ హాట్ లైన్ ద్వారానే చర్చించారు. హాట్ లైన్ అనేది చాలా వరకు ఎమర్జెన్సీ సందర్భాల్లో ఈ విధంగా ఇరు దేశాలకు సంబంధించిన మిలిటరీ అధికారులు మాట్లాడుకోవడం కావచ్చు, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలాంటి హాట్ లైన్ ద్వారా పూర్తిగా ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇద్దరు రెండు వర్గాలకు సంబంధించిన అధికారులు మాట్లాడుకోవడం, ఎట్ ది సేమ్ టైం రెండు పార్టీస్ సంబంధించి రెండు సైడ్స్ సంబంధించిన డిమాండ్స్ చెప్పుకోవడం కావచ్చు, లేకపోతే ఫైనల్గా చాలా కీలకమైన విషయాలు, చాలా హైటెన్స్ వాతావరణం ఉన్న సందర్భాల్లో కూడా వాటన్నిటికీ కొంతమేరకు హాట్ లైన్ ద్వారా అధికారులు చర్చించిన తర్వాతనే పూర్తిగా కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్. సో ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాలకు కూడా ప్రస్తుతం హాట్ లైన్ని ఉపయోగించుకునే ఈరోజు డీజీఎంఓ సమావేశం జరిగింది. సో మెయిన్గా ఇతర సమాచారము ఏదైతే
ఏదైతే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దేశ భద్రతకు సంబంధించి కావచ్చు, ఇతరేతర అంశాలు, సున్నితమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇతరేతర మాధ్యమాల ద్వారా వాటితో కనెక్టివిటీ, దాంతో కమ్యూనికేట్ చేసుకుంటే ఖచ్చితంగా అవి హ్యాక్ అవ్వడం కావచ్చు, లేకపోతే వాటిని రికార్డ్ చేసుకోవడం కావచ్చు, థర్డ్ పర్సన్కి ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మొత్తం కూడా ప్రజలకు తెలిసిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇలాంటి సెన్సిటివ్ సంబంధించిన ఇష్యూస్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇరు దేశాలకు సంబంధించి ఎవరైతే మిలిటరీకి సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళు మాత్రమే వీటిని డీల్ చేస్తుంటారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయితే కొంతమేరకు దేశ భద్రతకు కూడా భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఇతరేతర టెక్నాలజీస్ పెరిగాయి, సైబర్ సంబంధించిన అటాక్స్ పెరుగుతున్నాయి, మొబైల్ ఫోన్లో మాట్లాడుకున్నా, వాకీ టోకీలో మాట్లాడుకున్నా వాటన్నిటిని కూడా రికార్డ్ చేసుకోవచ్చు, యాక్ట్ చేసుకోవచ్చు, ఇలాంటి ఆప్షన్ ఉంటుంది. కానీ కేవలం హాట్ లైన్ ద్వారా మాట్లాడింది ఎవరైతే ఇక్కడ కన్సర్న్ ఆఫీసర్ కావచ్చు, అక్కడ కన్సర్న్ ఆఫీసర్, వాళ్ళ ఇద్దరి మధ్య ఏదైతే సంభాషణ జరుగుతుందో వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. సో వన్స్ ఈ హాట్ లైన్ కనెక్ట్ అవ్వాలి అంటే కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. హాట్ లైన్ వన్స్ అక్కడ నుండి హాట్ లైన్ ద్వారా మనం ఇక్కడ కమ్యూనికేట్ అవ్వాలి అంటే కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ మొత్తం కూడా ప్రాసెస్ చేసిన తర్వాతనే ఈ హాట్ లైన్ సంబంధించిన కాల్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇదంతా ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్లో, సెక్యూరిటీ పరంగా చాలా వరకు హాట్ లైన్ కాలింగ్ కావచ్చు, లేకపోతే ఈ హాట్ లైన్ సంబంధించిన కమ్యూనికేషన్ ఎక్కువగా మిలిటరీకి సంబంధించిన అధికారులే చేస్తుంటారు. ఎందుకంటే భద్రత పరంగా కావచ్చు, సెక్యూరిటీ లైన్లో కావచ్చు, ఇతరేతర అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇలాంటి గోప్యత పాటించాల్సి ఉంటుంది. కాబట్టి హాట్ లైన్ అనే కమ్యూనికేషన్ బెస్ట్గా అధికారులు భావిస్తుంటారు. దాంతోపాటు మనం చెప్పుకుంటున్నట్లు చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనుకోవచ్చు, విపత్కర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కేవలం బోత్ సైడ్స్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే బెస్ట్ కమ్యూనికేషన్తో పాటు చాలా ఫాస్ట్గా కమ్యూనికేట్ అయ్యే అవకాశం కూడా హాట్ లైన్ ద్వారా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు. సో ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య హాట్ లైన్లో చర్చ జరిగిందంటే అసలు ఏమిటి హాట్ లైన్ అనే ఒక ప్రశ్న అందరిలో ఉంది. కాబట్టి కేవలం విషయాలు కావచ్చు, లేకపోతే ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో వాటికి సంబంధించి ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు అది రెండు కంట్రీస్ సంబంధించి DGMO స్థాయిలోనే వాళ్ళ మధ్యలోనే ఉండాలి, కానీ ఇతరులకు లీక్ కావద్దు. లేకపోతే గోప్యత ఇన్ఫర్మేషన్ సంబంధించి అది హ్యాక్ అవ్వడం కావచ్చు, లేకపోతే రికార్డ్ చేసుకునే అవకాశాలు ఇతరేతర మాధ్యమాల ద్వారా ఉంటాయి. కానీ ఈ హాట్ లైన్ అనే దాని ద్వారా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో విషయాన్ని నేరుగా చేరవేయడంతో పాటు ఎక్కడ హ్యాకింగ్ కావచ్చు, లేకపోతే రికార్డింగ్ కావచ్చు, ఇతరేతర థ్రెట్స్ లేకుండా ఈ హాట్ లైన్ అనేది పనిచేస్తుంది. సౌజన్య, ఈ హాట్ లైన్ అనేది ఎన్క్రిప్టెడ్ లైన్ పై పనిచేస్తుంది. హాట్ లైన్ లో మాట్లాడే మాటల్ని బయట వాళ్ళు ఎవ్వరూ ట్యాప్ చేసే అవకాశం ఉండదు. హ్యాకింగ్ కు ఛాన్స్ కూడా లేదు. హాట్ లైన్ సైన్యానికి సంబంధించిన సున్నితమైన రహస్య సమాచారం చేరవేసేందుకు అత్యంత కీలకంగా పనిచేస్తుంది. అత్యంత వేగంగా ఒకవైపు నుంచి మరోవైపు సమాచారాన్ని చేరవేసేందుకు హాట్ లైన్ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. ఇది హాట్ లైన్ భద్రతతో పాటు క్లారిటీని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో హాట్ లైన్ పనిచేయకపోతే శాటిలైట్ లేదా హై ఫ్రీక్వెన్సీ రేడియో వ్యవస్థల్ని బ్యాకప్గా ఇందులో ఉంచుతారు. హాట్ లైన్ కాల్స్కు ముందుగా ఇనిషియేషన్ ప్రోటోకాల్ ఉంటుంది. రెండు దేశాలకు చెందిన మిలిటరీ అధికారుల మధ్య కమ్యూనికేషన్ మొదలయ్యే ముందు కొన్ని కోడ్స్ వాడతారు. హాట్ లైన్ వాకీ టాకీ లాంటి నెట్వర్క్ కాదు. ఇది సాధారణ టెలిఫోన్ కాల్ కాదు. స్పెషల్ మిలిటరీ నెట్వర్క్లో భాగంగా ఉంటుంది. సాధారణ ప్రజలు ఎవ్వరూ దీన్ని యాక్సెస్ చేయలేరు.